ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ ప్రభుత్వ ప్రచారానికి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు 20 కోట్లు వాడాలని చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నీట్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు, సిఐటియు అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ మాట్లాడారు. సంక్షేమ కోట్లు 20 కోట్లు జమ చేయాలి. రాజకీయ ప్రచారం కోసం సంక్షేమ నిధులు తీయడమా, రాజకీయ ప్రచారం కోసం 20 కోట్ల సంక్షేమ నిధులు తీయడమా, కూటమి ప్రభుత్వం మన కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వం వండు వైఖరి. సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేస్తాను అమలు చేసేంత వరకు చేస్తానంత వరకు కార్మికుల ఐక్యత. చేయాలి. కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రచారం సంక్షేమ నిధులు సంక్షేమ కార్మికులకు అమలు చేయాలి. సంక్షేమ నిధులు కార్మికుల కోసమే ఖర్చు చేయాలి. ప్రభుత్వం ఎన్నికల ప్రచారం కోసం తీసిన 20 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకోవాలి. భవన నిర్మాణ కార్మికులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా ధర్నా నిర్వహిస్తున్నాం. పండగపూట కూడా రోడ్డెక్కించే పరిస్థితికి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుని వస్తాం. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకానికి సంబంధించిన డబ్బు 100 కోట్లు ములుగుతున్నారు. దాన్ని కార్మికులకి ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టడం లేదు. ఏడాదిన్నర దాటిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఇంకా దాని ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం కోసం చెప్పి 20 కోట్లు బయట తీస్తున్నారు. ఇప్పుడు దాంట్లో ప్రజలకు ఉపయోగపెట్టకుండా రాజకీయంగా తమ ప్రచారం కోసం చెప్పి ఉపయోగపెట్టుకోవడం కోసం డబ్బులు బాబు గారి సొమ్మిది, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళ పని ఇలా ఉంది. ప్రజలకి ఏం ఉపయోగం లేదు. వాళ్ళకైతే వాళ్ళ ప్రచారాలు కాదంటే టీసీఎస్ కంపెనీకి, ఉల్సా క్లస్టర్ కంపెనీకి, అడ్రస్లు లేని కంపెనీలకి వాళ్ళు సేవ చేయదని చెప్తే ఇంకే పని లేదు. మేము ఈ ప్రభుత్వ అధికారులు వచ్చి రాగానే కార్మిక శాఖ మంత్రిని కలిసాం. మేము వచ్చే వారంలోనే దీన్ని అమలు చేస్తాం అన్నాడు. అయిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసాం. ఇంకా అమలు చేయడం లేదా అని అడిగాడు. ఏమీ తెలియనట్టుగా ఆయన డిప్యూటీ సీఎం. ఆయన మాట అని తక్షణం అమల్లో తీసుకొస్తా ఉన్నాడు. ఈ హామీ ఇచ్చి 6 నెలలు దాటిపోయింది. అయినా సరే ఇంతవరకు అమల్లోకి తీసుకుంటారు. తక్షణం ఈ సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకురామని చెప్పుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పేసి స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టి 2 సంవత్సరాల్లో వస్తా ఉంది. మరి ఈనాటికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయలేదని చెప్పి 10 సార్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈరోజు ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ గా ఈరోజు కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. తక్షణమే కూటమి ప్రభుత్వం తీసిన 20 కోట్ల రూపాయలు వెనక్కి భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకి జమ చేయాలి. సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ అమలు చేయాలని చెప్పి ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు ఈనాడు పేపర్లో ప్రభుత్వం కార్మికులు దాచుకున్న సొమ్ము 20 కోట్లు ప్రభుత్వ ప్రచారానికి, రాజకీయ ప్రచారానికి ఉపయోగించాలని చెప్పి నిర్ణయం చేసినట్టుగా పేపర్లో వచ్చింది. దాన్ని ఖండిస్తూ ఈరోజు ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నాం. కార్మికులు దాచుకున్న సొమ్ముని కార్మికుల కోసం ఖర్చు పెట్టకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ యొక్క రాజకీయ ప్రచారానికి ఉపయోగించడానికి వీళ్ళకి సిగ్గు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు, సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయడం ద్వారా భవన నిర్మాణ కార్మికులను ఉద్ధరిస్తామని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి చేస్తాం. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో ఇలాగే ప్రజాధనాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక 300 కోట్ల రూపాయలు యోగా డే పేరుతో రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రూపాయికే ఎకరాల మీద ఎకరాలు పెట్టుబడిదారులకు ఇస్తా ఉన్నారు. కానీ కార్మికులు కష్టపడి పనిచేసేటువంటి కార్మిక వర్గానికి ₹1 ఇవ్వడానికి వీళ్ళకి మనసు రావడం లేదు. కార్మిక వర్గం ఆలోచించాలి. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.